బైబిల్లో రూతు అనే పేరు చెప్పిన వెంటనే గుర్తుకొచ్చేది అత్త కోడళ్ళు. దాంట్లో అత్త పేరు నయోమి, కోడల పేరు రూతు. యవన కాలంలో భర్త చనిపోయినప్పటికీ తన ప్రవర్తన కాపాడుకుంటూ దేవుని మీద ఆశ పెట్టుకొని ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు దిగమింగుకొని ధైర్యంగా ముందుకు కొనసాగుతుంది ఆమె. ఇక్కడ రూతు సహనాన్ని, ప్రేమను, ఓపికను మనం గమనించాలి. పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని కూడా మనం గమనించాలి. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అనే మాట నిజంగా మనసుకు ఎంతో హత్తుకుంటుంది. ఇక నా జీవితం ఇంతే కాబోలు అన్న తరుణంలో దేవుడు అద్భుతంగా మార్చివేస్తాడు. గతంలో ఉన్నటువంటి అనుభవాలను సైతం పూర్తిగా మార్చివేసి కొత్త జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భర్తను కోల్పోయి అసంతృప్తిగా ఉన్న తన జీవితాన్ని దేవుడు బోయజ్ ద్వారాగా ఆ లోటును భర్తీ చేశాడంటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం దేవుని మీద కనిపెట్టుకుందాం, ఆయన మీద ఆశ పెట్టుకుంటే దేవుడు అద్భుతంగా మన జీవితాన్ని మార్చివేస్తాడు. ఆమెన్.